ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. హరీష్ శంకర్ గారు కష్టపడ్డారు, కళ్యాణ్ గారు కష్టపడ్డారు. కానీ మిస్టర్ బచ్చన్ తర్వాత హరీష్ శంకర్ గారికి ఇది పెద్ద టెస్టే. మిస్టర్ బచ్చన్ రీమేక్ కాబట్టి అలా అవ్వలేదు. ఆ మూవీకి ఉన్న బిగ్గెస్ట్ ఇష్యూ స్క్రీన్ ప్లే. యాక్చువల్లీ ఒక బోరింగ్ ఐడియా కూడా మంచి స్క్రీన్ ప్లే ఉంటే నచ్చుతుంది. హరీష్ గారు ఈసారి రీమేక్ చేస్తున్నారేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈసారి రీమేక్ చేయడం లేదు అని చెప్పారు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే జనం ఇప్పుడు ట్రైలర్‌లో స్టోరీ ఏంటో తెలియడం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. దానివల్ల తెరీ స్టోరీయే అయ్యుండొచ్చు అని అసంప్షన్స్ కూడా వస్తున్నాయి. తెరీ లైన్ కూడా ఏం కొత్తది కాదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌ని ఫైట్ చేయడం కొత్త స్టోరీ ఎలా అవుతుంది అని హరీష్ గారు అన్నారు. సో మూవీ ప్లాట్ ఒక లైన్‌లో చెప్తే అదే అవుతుందేమో. నాకు ట్రైలర్‌లో బెస్ట్ అనిపించింది కళ్యాణ్ గారి లుక్స్, కాస్ట్యూమ్స్ అండ్ మెయిన్‌గా డాన్సెస్. 'దేఖ్ లెంగే సాలా' సాంగ్ అయితే తెగ నచ్చేసింది నాకు. ఎవరో ఫ్యాన్ మైకేల్ జాక్సన్ ట్రైలర్‌తో కట్ చేశారు. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఆ సాంగ్ అంత బాగా వేరే ఏ సాంగ్ కూడా వైరల్ అవ్వలేదు. మేబీ గ్యాప్ దొరుకుంటే బావున్ను. కొన్ని సాంగ్స్ లిరిక్ చాయిసెస్ మీద చాలా ఒపీనియన్సే వచ్చాయి. అండ్ మార్చ్ 19థ్ రిలీజ్ అనగానే అందరూ ఇప్పుడు 'దురంధర్ 2 వర్సెస్ ఉస్తాద్' అనుకుంటున్నారు గానీ, హరీష్ గారు 'దురంధర్' మూవీ గురించి పాజిటివ్‌గా మాట్లాడారు. ఇన్‌ఫాక్ట్ ఈ మూవీ ప్రీపోన్ చేయడం అనేది ఆయన డెసిషన్ గాదు. టీమ్ కలెక్టివ్ డెసిషన్ అంట. సో స్టోరీ బాగుంది. హరీష్ శంకర్ గారు మనం ఎంజాయ్ చేసే లెవెల్ స్క్రీన్ ప్లే ఇస్తే పాజిటివ్ అవుట్‌కమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బికాస్ ఈ ఉగాది టైంకి మన దగ్గర 'ఉస్తాద్ అండ్ దురంధర్' మూవీస్‌లో పండగ సీజన్ కాబట్టి ఫ్యామిలీస్ ఉస్తాద్‌నే చూజ్ చేసుకుంటారు. ఎందుకంటే 'దురంధర్ 2లో' వైలెన్స్ ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటుంది. కొంచెం ఆలోచిస్తారేమో గానీ, ఉస్తాద్ జస్ట్ బావుంది, ఎంటర్‌టైన్ చేస్తుంది అనే టాక్ వస్తే చాలు ఎగబడిపోతారు. బికాస్ నాకింకా గుర్తు 'గబ్బర్ సింగ్' మాస్ సినిమా అంటారు గానీ, థియేటర్‌లో అన్ని ఏజ్ గ్రూప్స్‌ని ఎంటర్‌టైన్ చేసిన సినిమా అది. సో ఇప్పుడు ఉస్తాద్‌కి కూడా అదే రిపీట్ అవ్వాలి అని కోరుకుంటున్నా. ప్రీమియర్ షోస్ పై క్లారిటీ రాలేదు గానీ, బెనిఫిట్ షోస్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. ఏపీలో టికెట్ హైక్స్ పర్మిషన్ కూడా వచ్చేసింది. తెలంగాణలో ఇంకా ఫైనల్ కాల్ రావాలి. అది పక్కన పెడితే ఈ మూవీని హరీష్ శంకర్ గారు సింగిల్ హ్యాండెడ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. రాశి ఖన్నా ఫ్యూ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. బట్ హరీష్ గారు మాత్రం చాలా ఎక్సైట్ అవుతూ ఇంటర్వ్యూస్‌లో ఏదో ఒక చిన్న లీక్ ఇచ్చేస్తూ మూవీని జనంలోకి తీసుకెళ్తున్నారు. 'గబ్బర్ సింగ్‌లో' అంత్యాక్షరి సీన్ ఉంది కదా! 'ఉస్తాద్‌లో' ఆ రేంజ్ కామెడీ ట్రాక్ ఒకటి ఉంటుందంట. కానీ ఈసారి కళ్యాణ్ గారు కుర్చీలో కూర్చొని ఎంజాయ్ చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్ మొత్తం ఆయనే చేస్తారంట. ఈ ఒక్క మాట నాకు వెనక ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా ఈ మూవీకి వెళ్ళిపోవాలి అనే ఆశ పెరిగిపోయేలా చేస్తుంది. బికాస్ కళ్యాణ్ గారంటే మాస్ ఫైట్స్, ఎలివేషన్స్‌తో పాటు మనకి బాగా దగ్గరయ్యేలా చేసింది ఆయన కామెడీ టైమింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్. రీసెంట్ టైమ్స్‌లో అది మిస్ అవుతుంది. మళ్ళీ హరీష్ శంకర్ గారు ఆ కళ్యాణ్ గారిని తీసుకొస్తున్నా అంటుంటే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రీ ట్రైలర్ ఏమో గ్లిమ్స్‌లా, ఈ ట్రైలర్ ఏమో కొంచెం టీజర్‌లా అనిపించింది. మేబీ ఆఫీషియల్‌గా టీజర్ లేకపోవడం వల్ల ఇలా అనిపించుండొచ్చు. అంటే ట్రైలర్ అనగానే స్టోరీ ఇది అనే టైప్‌లో ఎంతో కొంత జిస్ట్ ఇవ్వాలి. బట్ 'ఉస్తాద్' ట్రైలర్ చూసాక గూడా ఆ క్లారిటీ ఇంకా రాలేదు. మేబీ రిలీజ్ దగ్గరలో ఇంకో ట్రైలర్ ఏమన్నా స్టోరీ ఏంటి, ఎలాంటి సీక్వెన్సెస్ ఉండబోతున్నాయి అనేది చిన్నగా టీజ్ చేసినట్టు ఒక రిలీజ్ ట్రైలర్ వదిలితే బావుండు. ప్రొడ్యూసర్స్ అయితే మూవీ బాగా వచ్చింది. కళ్యాణ్ గారు పెట్టిన ఎఫర్ట్స్ స్క్రీన్ మీద చూస్తారు మూవీలో. అండ్ కళ్యాణ్ గారు లడ్డులా ఉన్నారు అని చెప్తున్నారు. హరీష్ శంకర్ గారు గేవ్ హిస్ బెస్ట్ అన్నారు. సో ప్రొడ్యూసర్ రవి గారు చెప్పిన మాటలు నిజమైతే ఫ్యాన్స్ కి పండగే. అండ్ ఈ సినిమాకి సాంగ్స్ డిఎస్పి గారు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్ఎస్ తమన్ గారు ఇస్తున్నారు. అండ్ 'గబ్బర్ సింగ్' తర్వాత సినిమా మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ కాబట్టి ఎంత వద్దనుకున్నా మైండ్ లో 'గబ్బర్ సింగ్' ఉంటుంది కాబట్టి మ్యూజిక్ వైజ్ గా వీళ్ళిద్దరూ ఇరగ్గొడతారనే ఆశిద్దాం. అండ్ 'దురంధర్' ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అంటే సినిమా బాగుంటే ఏది ఆపలేదండి. అండ్ మనం 2 మంచి సినిమాలుంటే రెండిటిని చూసేస్తారు గానీ, ఒక సినిమా చూసి ఆపేసే రకం కాదు కదా మనం. తెలుగు సినిమా లవర్స్ ఇక్కడ. సో, ఆ భయమైతే లేదు. సో, ట్రైలర్‌లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయలేదు. ఐ హోప్ అది అడ్వాంటేజే అవ్వాలి. రేపు థియేటర్‌లో మనకి చాలా సర్ప్రైజ్‌లుండాలి. మూవీలో శ్రీలీల గారు కూడా ఉన్నారు. పార్థిబన్ గారు ఉన్నారు. ఇలా మంచి టాలెంటే ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ హరీష్ గారు రాసిన డైలాగ్స్ కళ్యాణ్ గారి మాటలో ఎలా పేల్తాయో చూడ్డానికి వెయిటింగ్ నేను. ఇంతకీ మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.